మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోల తొలగింపు కోసం కూటమి ప్రభుత్వం భారీ ఎత్తున ఖర్చు చేస్తుంది. అసలే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి ఈ వ్యాయం మరింత భారంగా మారుతుందని అంటున్నారు. ప్రస్తుతం అంత మొత్తంలో డబ్బు ఖర్చు చేయడం భారమేనా? ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు భరించక తప్పని పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీతో పాటు పట్టాదారు పాసు పుస్తకాలలో తప్పులు సరిచేసి క్రమంలోనే ప్రభుత్వం దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు చేస్తుందని చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రవేశపెట్టి అప్పటి వరకు ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలను రద్దు చేశారు. వీటి స్థానంలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్షణ పథకం పేరిట కొత్త పుస్తకాలను పంపిణీ చేశారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను ముద్రించారు. రైతు భూమికి జగన్ ఫోటో ఎందుకని అప్పట్లోనే ప్రశ్నలు వినిపించినా ప్రభుత్వ విధానం కావడంతో ఎవరు ఏం అనలేకపోయారు. ఎన్నికల ప్రచార సమయంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డిని కొందరు రైతులు ఈ విషయంపై నిలదీయడం కూడా జరిగింది. దీంతో ఆ అంశం ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టాదారు పాసు పుస్తకాల స్థానంలో ఇచ్చిన జగనన్న భూరక్షణ పుస్తకాలను తీవ్రంగా వ్యతిరేకించారు. వీటిని తాము అధికారంలోకి రాగానే రద్దు చేశామని ప్రకటించారు. అదే సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చేసిన సర్వే తప్పులను తడకాలను ఉందనే విమర్శలు సైతం ప్రతిపక్షాల నుంచి కనిపించింది. ఇక కూటమి ప్రభుత్వం హామీ మేరకు గత ప్రభుత్వం జారీ చేసిన జగనన్న భూరక్ష పుస్తకాలను కూడా వెనక్కి తీసుకురావడానికి రంగం సిద్ధం చేస్తుంది. రైతుల భూ రికార్డులను ముద్రించి వాటిపై ప్రభుత్వ రాజముద్రను మాత్రమే ప్రింట్ చేసి ఈ పుస్తకాలను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు 21.80 లక్షల కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను ఈ నెల 2వ తేదీ నుంచి అందించనున్నారు. 9వ తేదీ నుంచి ఈ కార్యక్రమం కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలో చేపట్టినప్పటి నుంచి అనేక భూ వివాదాలను వెలుగు చూడటం కూడా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయానికి కారణమవుతున్నట్టుగా చెప్తున్నారు. ప్రతి గ్రామంలోని రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉండడం గత ప్రభుత్వం చేసిన సర్వే వల్లే. ఎక్కువ వివాదాలు చెలరేగడం వల్ల గత 18 నెలలుగా ప్రభుత్వం వాటి పరిష్కారానికే అనేక చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ఇంకా కొన్ని చోట్ల వివాదాలకి పరిష్కారం కాలేదని, అయితే ఇప్పటికే కాలతీతం అయిపోవడం వల్ల రైతుల్లో అనుమానాలు తొలగిపోవడంతో కొత్త పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేయాలి అని నిర్ణయించినట్లుగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.